తెలుగులో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో గోపీచంద్ ఒకటనేది నిజం. విలన్ గా, హీరోగా ఇలా ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేయగలిగే గోపీచంద్ తన కెరియర్ లో చాలా హిట్స్ ను అందుకున్నాడు. అయితే కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయాడు. సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన తర్వాత వచ్చిన యాక్టర్స్ సినిమాకి తమ మార్కెట్ పెంచుకుంటూ స్టార్స్ గా ఎదిగిపోతుంటే గోపీచంద్ మాత్రం చాలా వెనకబడిపోతున్నాడు. టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో చేస్తున్న తప్పులే గోపీచంద్ ని ఈ పరిస్థితి తీసుకొని వచ్చాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఫెయిల్యూర్స్ కారణంగా గోపీచంద్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు గోపీచంద్ సినిమా అంటే బీసీ సెంటర్లలో పండగ. హిందీ మార్కెట్ లో ఫుల్ బిజినెస్ జరిగేది. 10 నుంచి 12 కోట్ల హిందీ మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందలైపోయింది. సినిమాని భారీగా యాక్షన్ సినిమాని బూస్టప్ చేస్తే అప్పుడు 5 నుంచి 6 కోట్ల దాకా హిందీ మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అది కూడా లేదు. ప్రమోషన్స్ లో ఏ స్థాయిలో యాక్షన్ సినిమాగా చూపిస్తారనేది ముఖ్యంగా మారింది. మనం గమనించాము అంటే తాజాగా గోపీచంద్ దగ్గర నుంచి వస్తున్న భీమా ప్రోమోలు కూడా ప్యూర్ యాక్షన్ కట్ గానే కట్ చేశారు. మరోపక్క థియేటర్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓటీటీ వాళ్ళు ముందు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపడం లేదు. రిలీజ్ అయ్యాక చూద్దాంలే అని చెప్తున్నారు. గోపీచంద్ నుంచి వస్తున్న భీమా సినిమా మార్చ్ 8న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆ తేదీనే రిలీజ్ కు పెట్టారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. గోపీచంద్ కు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మ నటిస్తున్నారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముందుగా ఫిబ్రవరి 16న ఈ సినిమా రావాలి. కానీ శివరాత్రికి పోస్ట్ పోన్ అయింది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్ట్ చేస్తున్న భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.